రే రెడీ అయ్యావా? ఏ ఆగబే, కంగారు పెట్టక, రెడీ అవుతున్నాను. రే నీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా? భయపడ్డం కాదు, నువ్వు రాకపోయినా నేను వెళ్ళిపోతా. అది కాదురా. మనకి ఇంత మంచి ఆపర్చునిటీ వస్తుందని అనుకుంటున్నావా? అది నిజమేలే. సర్లే, పేరెంట్స్ వస్తున్నారు. సరే సరే. ఓ షిట్, టైం అయిపోతుంది. సార్ పిలిచారా? రా అమ్మ, కూర్చో. మేలువాడిలో కేసు ఉంది, చూసిరా. సార్ పేషెంట్ డీటెయిల్స్. యంగ్ పేషెంట్, 24 years male. He is suffering from a life-threatening bone disease called as multiple myeloma. ఎలా ఉంది మౌర్య? పర్వాలేదు సార్. నువ్వు కళ్ళు తిరిగి పడ్డం ఇదే ఫస్ట్ టైమా లేదా చాలాసార్లు జరిగిందా? చాలాసార్లు పడిపోయింది సార్. మరి ఎందుకు నెగ్లెక్ట్ చేసావు? ఇన్నాళ్ళు ఎక్కడా చూపించలేదా? నాకెవరు లేరు సార్. నీకు ఇది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. నీకు క్యాన్సర్ ఫైనల్ స్టేజ్. యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ మేము మా బెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. బట్ ఎప్పుడేమవుతుందో చెప్పండి. మౌర్య మౌర్య
అవును సార్, ఆ మ్యూజిక్ అంటే చాలా ఇంట్రెస్ట్. బాధ వచ్చినా సంతోషం వచ్చినా నేను ఎప్పుడు మ్యూజిక్ వాయిస్తాను సార్. నన్ను మ్యూజిక్ బాగా వాయించావు. మీరు విన్నారా సార్? లెడ్ జెప్లిన్ సాంగ్ వస్తే ఎవరు ఇగ్నోర్ చేస్తారు? మీకు లెట్ చెప్పిన బ్యాండ్ తెలుసా? తెలుసు. అరే నిజంగా చెప్తున్నా మౌర్య, అయినా సార్ ఏంటి, మీరు బ్రదర్ లాంటోడిని. ఓకే అన్న. హాయ్ బ్రో. హాయ్, ఎలా ఉంది ఇప్పుడు? బాగానే ఉన్నా. మా ఫ్రెండ్ జోసఫ్. హాయ్ బ్రో. ఇప్పుడు మైలమ్మ లాస్ట్ స్టేజ్, చివరి రోజు. ఇంక బతికించడం కష్టం, జాగ్రత్తగా చూసుకోండి. ఏమైంది బ్రో? ఏంటి, నేను ఇంకా ఎక్కువ కాలం బతకనా? ఏముందిలే అనుకుంటూనే ఉన్నా ఇలాంటిది ఏదో జరుగుతుందని చెప్పి, కానీ कुछ ऐसी लगन इस लम्हे में है, ये लम्हा कहाँ था मेरा, अब है सामने इसे छू लूं जरा, मर जाऊं या जी लूं जरा, खुशियाँ चूम लूं या रो लूं जरा, मर जाऊं या जी लूं जरा. హే, నీకు గిటార్ వచ్చా? అదేంటి తను అలా వెళ్ళిపోయాడు? అప్పట్లో మాకు ఫ్రెండ్ ఉండేవాడు రా.
నిజంగా బాగానే కొట్టాను రా. మరి బయటకు వెళ్దాం. हे हे चलो ना ढूंढे शहर एक नया, जहाँ मुस्कुराहटे हैं बिखरी, जहाँ से गम का मौसम गया, जहाँ मीठी बातें हर एक अजनबी से हों, भूले हम भी जो सारी फिक्रें, लम्हा लम्हा खुशियाँ बिखरे, इधर उधर और यहाँ वहाँ, जाए वहीं दिल कहे जहाँ, बेबे 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 हम धड़कने, दिल जैसे धड़के धड़कने दो, क्यों है कोई आग नबी, शोला जो भड़के भड़कने दो। హాయ్ మ్యాన్. హాయ్ రా. అరే ఇంకో గుడ్ న్యూస్. అబ్బో ఏంటా గుడ్ న్యూస్? బెంగళూరులో కాంపిటీషన్ అవుతుంది, అనిరుద్ జడ్జిగా వస్తున్నాడు. సెలెక్ట్ అయితే మాత్రం లైఫ్ సెటిల్ ఇంకా. థ్యాంక్స్ రా, మంచి న్యూస్ చెప్పు. అరే మనం వెళ్తున్నాం, కొడుతున్నాం, దెబ్బకి పాపులర్ అయిపోతాం. అరే బెంగళూరు అంటే మన పేరెంట్స్ ఒప్పుకోరు కదరా. అసలుకే మనం మ్యూజిక్లోకి వెళ్ళడం కూడా వాళ్ళకి ఇష్టం లేదు. అది నిజమే కానీ చెప్తేనే కదా అసలు ఎలా చేస్తారో లేదో తెలియడానికి. అరే నువ్వేం మాట్లాడుతున్నావు, నీకైనా అర్థమవుతుందా? నాకు బాగానే అర్థమవుతుంది కానీ ఎలాగో మన పేరెంట్స్కి చెప్పకుండా వెళ్ళిపోతాం. కాంపిటీషన్లో విన్ అయ్యాక ఎలాగో వాళ్ళే కూల్ అయిపోతారు. అరే అది కాదురా. అరే నువ్వేమీ ఆలోచించుకు, రేపు మార్నింగ్ 5 కల్లా బస్ స్టాండ్కి వచ్చే వెళ్ళిపోదాం. అరే చూసుకోండిరా, మళ్ళీ పేరెంట్స్ టెన్షన్ పడతారు. నేను చూసుకుంటానులేమయ్యా, ఏం కాదు. సరే మీరు వెళ్ళాక ఒకసారి కాల్ చేయండి, నేను ఇంటికి వెళ్తాను. సరే సరే. సరేరా, సరే సరే. అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళు. నువ్వు చూస్తావేంటి, తొందరగా వెళ్ళు. అరే ఏమైందిరా, అసలు ఏం జరిగింది? మీరెందుకున్నారు అసలు ఇక్కడ? చెప్తారా, దత్తకి యాక్సిడెంట్ అయింది, మోస్ట్ ప్రాబబ్లీ రికవర్ అవ్వడం కష్టం అంటున్నారు. He's no more. ఏరా దత్త ఫ్యూనరల్కి రాలే? బెస్ట్ ఫ్రెండ్స్ కదరా. ఏం ముఖం పెట్టుకుని రావాలిరా? అయినా ఇంత ఫోర్స్ చేయకపోతే వాడు ఇలా చనిపోయేవాడే కాదు. నీ వల్ల ఏం కాదులేరా. అవునరా, అప్పటికే ఫోన్ చేశాను రా. నా తప్పేం లేదు ఇక్కడ, నా తప్పేం లేదు, తప్పేం లేదు, అంతే నా తప్పు.
మా ఫ్రెండ్కి జరిగినట్టు వేరే వాళ్ళకి అవ్వకూడదని మేము ఎంబీబీఎస్ చేయని డాక్టర్ అవ్వాలనుకున్నాం. ఇంకేంటి చాలా కాలం తర్వాత గిటార్ పట్టుకున్నావు? నాకు మళ్ళీ ఏం ఇంట్రెస్ట్ లేదురా, అంతా వాడి కోసమే. పోన్లే, నువ్వు సంతోషంగానే ఉన్నావుగా. సరే కంటిన్యూ, నేను ఒకటికి వెళ్తున్నా. టాబ్లెట్స్ ఎందుకు వేసుకోలేదు? ఏమైంది? ఎప్పటికైనా పెద్ద రాక్ స్టార్ అవ్వాలని, పెద్ద మ్యూజిషియన్ అవ్వాలని చిన్నప్పటి నుంచి కలగనేవాడిని. కానీ ఇప్పుడేమో ఇలా చనిపోవటం సరే, కానీ నా ప్యాషన్ని అచీవ్ చేయకుండా చనిపోతున్నందుకు చిన్న బాధ. కానీ ఆ బాధ కంటే ఇంకో మ్యూజిషియన్ తన టాలెంట్ని ఇగ్నోర్ చేస్తున్నాడు, బాధగా ఉంది. ఇంత బాగా వాయించే నువ్వు అసలు ఆపేయడం ఏంటి? ఇంకెంతకాలం ఆ గిల్ట్లోనే ఉంటావు? నేను పోయాకైనా నీ ప్యాషన్ని ఫాలో అవుతానని చెప్పి ప్రామిస్ చేయి. कट चाहे जितना परोसे हवाओं को, खुद से ना बच पाएगा तू। तोड़ आसमानों को, फूंक दे जहानों को, खुद को छुपा ना पाएगा तू। कोई भी रास्ता अपने ही घर आएगा तू। ओ नादान परिंदा, घर आजा, घर आजा, घर आजा। कागारे मोरे इतनी अरज तो से चुन चुन खायो मास। कागारे मोरे इतनी अरज तो से चुन चुन खायो मास। अर्जी यारे खायो ना तूने ना मोरे, खायो ना तूने ना मोरे, पिया के मिलन की आस। खायो ना तूने ना मोरे, खायो ना तूने ना मोरे, पिया के मिलन की आस। ओ नादान, ओ नादान परिंदे घर आजा। ओ नादान परिंदे घर आजा, घर आजा, घर आजा।